వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను శారీకి పీకో ఫాల్ ఎలా స్టిచ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పింది విని ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసినట్లయితే మీరు ఈజీగా ఎలా కుట్టాలో నేర్చుకోవచ్చు. నేను ఫస్ట్ శారీకి పీకో కుడుతున్నానండి. ఆ తర్వాత ఫాల్ ఎలా కుట్టాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్గా శారీని తీసుకోండి, అంచుల వైపు అటు ఇటు స్ట్రైట్గా పీస్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసేయండి. పీకో అంతా స్ట్రైట్గా ముడతలు రాకుండా ఇలా నీట్గా కుట్టేసుకుంటే పీకో అనేది చక్కగా నీట్గా వస్తుంది. ఇలా ఒకవైపు కుట్టేసిన తర్వాత మరోవైపు అంచులు కూడా పీకో చేసేయాలి. మీకు తెలుసు కదా, పీకో కుట్టేటప్పుడు మనం కుట్టుకునే మిషన్కి పాదం అనేది మార్చుకోవాలి. పీకో పాదం వేరే ఉంటుంది, ఫాలు కుట్టే పాదం కూడా వేరే ఉంటుంది. మనం పాదాలు చేంజ్ చేసుకోవాలి. పీకో కుట్టినప్పుడు మనం 3 నెంబర్ పైన పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను మరో వీడియోలో పాదం ఎలా మార్చుకోవాలి, ఎంత నెంబర్ పెట్టుకుంటే పీకో కుట్టుకోవచ్చు, ఏ నెంబర్ పెట్టుకుంటే ఫాల్ కుట్టుకోవచ్చు అనేది డీటెయిల్గా నేను మరో వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే పీకో చేసుకొని పాదం మిషన్కి పెట్టేసుకొని ఇలా కుట్టేస్తాను అన్నమాట. మీరు నేను ఈ వీడియోలో చూపించింది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. నేను చెప్పింది విని చూసి కుట్టడం ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఈజీగా వస్తుంది. ఒకవేళ రాకున్నా పర్వాలేదు, కామెంట్లో అడగండి, నేను మళ్ళీ మరొక వీడియోలో పెడతాను. మీరు నీట్గా మాత్రం కుట్టండి. 5-10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, కానీ స్టిచ్ చేయడం మాత్రం నీట్గా నేర్చుకోండి. మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనం ఫాస్ట్గానైనా కుట్టవచ్చు. కాకపోతే కొత్తగా నేర్చుకున్నప్పుడు కుట్టు సరిగ్గా రాదు. అందువల్ల 10 నిమిషాలు లేట్ అయినా కానీ మనం పర్ఫెక్ట్గా కుట్టడం ప్రాక్టీస్ చేయాలి. చూడండి, పీకో అయిపోయింది. నేను శారీకి ఫాల్ స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా మనం శారీకి ఫాల్ కుట్టడం ఎలాగో తెలుసు కదండి. మరొక వైపు శారీకి లోపలి వైపు ఈ విధంగా ఫాల్ పెట్టేసి పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసుకుంటూ చివరి సైడ్ అంచుల వైపు ఒక కుట్టు పెట్టేసుకుంటూ ఉండండి. కుట్టు క్లియర్గా రావాలంటే 2 చేతులతో పట్టుకొని నెమ్మదిగా కుట్టడం ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకున్నా మరొకసారి ఈ వీడియోని చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. కుట్టు అనేది క్లియర్గా నీట్గా ఉండాలి. అలా అయితేనే కస్టమర్స్ మనకి మళ్ళీ వస్తుంటారు కదా. శారీకి పీకో కానీ ఫాల్ కానీ బ్లౌజులు కుట్టడం కానీ ఏదైనా నీట్గా రావాలి. స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చినట్లయితే కస్టమర్స్ మళ్ళీ వస్తుంటారు. అందుకని ఫస్ట్ నీట్గా కుట్టడం ప్రాక్టీస్ చేయండి. లేట్ అయినా పర్వాలేదు, కానీ నీట్గా నేర్చుకోండి. ఇలా సరిగ్గా అనుకుంటూ ఫాల్ని స్ట్రైట్గా పట్టుకొని ముడతలు లేకుండా ఇలా మంచిగా నీట్గా పట్టుకొని కుట్టు పెట్టేసుకోండి అంతా. ఇలా లాస్ట్ వరకు కుట్టు పెట్టేసుకున్న తర్వాత ఈ దారాన్ని కట్ చేసుకోవాలి. చూడండి, నీట్గా వచ్చింది కదా. ఆ తర్వాత అంచు వైపు అయిపోయింది. ఇప్పుడు పై వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను శారీకి ఫాల్ కుడుతున్నాను కాబట్టి పాదం మార్చాను. నేను ఫాల్ కుట్టడానికి వేరే పాదం ఉంటుంది. చూడండి, ఈ విధంగా కుట్టు పెట్టుకున్న తర్వాత మనం సూదిని మనం పైకి అనుకోవాలి. ఇలా ఈ విధంగా పైకి అనుకున్నట్లయితే శారీ ఇలా టర్న్ చేశాను అన్నమాట. టర్న్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సూదిని పైకి లేపినట్లయితే ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా శారీని ఇలా అనుకున్న తర్వాత మొత్తం స్ట్రైట్గా చివరి వరకు ఇలానే కుట్టు పెట్టేసేయండి. కాకపోతే కిందికి శారీ కుట్టడం ఈజీనే, ఇలా లోపలి వైపు కుట్టడం మాత్రం చాలా కష్టము. ఇక్కడే ముడతలు రాకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది ఉండాలి. నీట్గా కుట్టు రావాలంటే ఇలా మీరు 2 చేతులతోని పైనకి కింద వైపు ఇలా నీట్గా శారీ కదలకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు చూస్తున్నారు కదా, నేను ఈ వీడియోలో మీకు అర్థం కావాలనే నేను మధ్యలో
వీడియో కట్ చేయలేదు, పూర్తిగా ఫుల్ వీడియో పెట్టానన్నమాట. ఇలా నేను స్ట్రెయిట్గా శారీ అనుకుంటున్నాను, అలాగే పిన్ పెట్టేసుకుంటున్నాను. మధ్య మధ్యలో పిన్ పెట్టేసుకుంటూ కుట్టు పెట్టేసుకోవాలి. ముడతలు రాకుండా నీట్గా వస్తుంది కాబట్టి మధ్య మధ్యలో పిన్ పెట్టేసుకోవాలి. పిన్ లేకుండా కుట్టొద్దండి, శారీ ముడతలుగా వస్తుంది. పట్టు శారీసు, ఫ్యాన్సీ పిన్ లేకుండా కుట్టవచ్చు, కానీ జార్జెట్ చీరలు, డైలీ యూజ్ చీరలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ శారీస్ బాగా జారుతూ ఉంటాయి కాబట్టి పిన్ తప్పకుండా పెట్టుకోవాలి. చూడండి, కుట్టిన తర్వాత మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోండి, స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అని. కుట్టు సరిగ్గా రానట్లయితే మనం అలాగే చూసుకోకుండా మొత్తం కుట్టేసిన తర్వాత చూసుకుంటే చాలా కష్టం అండి, ఆ కుట్టు తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకోవాలి, కుట్టు మంచిగా వస్తుందా రావట్లేదా అని. నాకైతే ఫస్ట్ నుంచి అదే అలవాటు. కొంచెం కుట్టిన తర్వాత స్టిచ్చింగ్ మంచిగా వస్తుందా రాలేదా అని రెండు వైపులా నేను చెక్ చేసుకుంటాను. పై వైపు లోపలి వైపు చెక్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ స్టిచ్ చేస్తానన్నమాట. మధ్య మధ్యలో చూసుకోవాలి కరెక్ట్గా వస్తుందా లేదా అని. నీట్గా రానట్లయితే కొంచెం తీసేస్తే ఏమి ఇబ్బంది ఉండదు. మొత్తం చూసుకోకుండా మొత్తం కుట్టేసిన తర్వాత చూసినా కానీ చాలా కష్టం ఆ కుట్టు తీసేయడానికి, చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను మీకోసమే చెప్తున్నాను, మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. మనం ఫాల్ కుట్టినప్పుడు ఈ విధంగా కొంచెం కుట్టిన తర్వాత కింది వైపు పై వైపు స్టిచ్చింగ్ మంచిగా వస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. ఇలానే మొత్తం లాస్ట్ వరకు స్ట్రెయిట్గా శారీని అనుకుంటూ పిన్ పెట్టుకుంటూ, పిన్ ఎందుకు పెట్టుకోవడమో మీకు తెలుసు కదా, శారీ పైన మనం ఫాల్ పెడతాం కదా, ఈ ఫాల్ శారీ పైన అటు ఇటు కదలకుండా స్ట్రెయిట్గా ఉండడానికి మనం పిన్ పెట్టేసుకోవాలి. మనం పిన్ పెట్టేసుకున్నట్లయితే శారీ పైన ఫాల్ అలాగే చక్కగా నీట్గా ఉంటుంది, మనం కుట్టు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా లాస్ట్ వరకు కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు టర్న్ చేయండి. ఇలా టర్న్ చేయాలంటే చెప్పాను కదా, సూదిని పైకి అనుకోవాలి. పైకి అనుకున్న తర్వాత చూడండి, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా టర్న్ చేయండి శారీని. ఇలా లాస్ట్ వరకు కుట్టు పెట్టేయాలి. అంతే అండి, చాలా ఈజీ. మీకు స్టిచ్చింగ్ వచ్చిందంటే ఇంతేనా అని అనుకుంటారు. అదే స్టిచ్చింగ్ రాకపోతే అమ్మో చాలా హార్డ్గా ఉంది అని మీరు ఫీల్ అవుతారు. అందుకని అర్థం కాకున్నా కానీ మళ్ళీ మళ్ళీ వీడియో చూడండి, ప్రాక్టీస్ చేయండి. పీకో ఫాల్ కుట్టడం చాలా ఈజీ. వచ్చిన వాళ్ళకు నేను చెప్పట్లేదు, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి, రాని వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా? మొత్తం ఫాల్ కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ప్రకారంగా స్టిచ్ చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఓకేనా? తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది.